ఇప్పుడు మనం బంగారు శివలింగం దాటేసామండి. బంగారు శివలింగం దాటాక ఇంకోటి సాయిబాబాది ఉంటుందండి. ఇది దర్బార్ అండి. బంగారు శివలింగం పక్కనే దర్బారు. నెక్స్ట్ అదే సాయిబాబా దర్బార్, త్రయంబక సాయి దర్బార్ అండి. ఇక్కడ 6 అడుగుల సాయిబాబా విగ్రహం ఉంటుంది. వాటితో మళ్ళీ శివలింగాలు కూడా ఉంటాయండి. ఇది ధుని, సాయిబాబాకు సంబంధించినటువంటి ధుని అండి. మీరు చూసేది చూడండి, కొంచెం క్లోజప్ చేస్తా. ధుని అండి. ధుని చుట్టూ శివలింగాలు ఉంటాయండి. మంచి రంగురంగుల శివలింగాలు తయారు చేసి పెట్టారు. అది కొత్తగా కడుతున్నటువంటి టెంపుల్ అండి. దానికి గోల్డెన్ టెంపుల్ అని పేరు పెడతారంట. అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు. అది త్వరలో ఓపెనింగ్ అవుతుందండి. 2024 సంవత్సరంలోనే ఓపెనింగ్ అయ్యే అవకాశం ఉంది. చాలా వరకు పని అయితే పూర్తిగా వచ్చింది. గుడి గోల్డెన్ టెంపుల్ అండి. అమ్మవారు కూడా గోల్డ్తో తయారు చేస్తారని చెప్పారు. అక్కడ మనం అడిగితే వాళ్ళు చెప్పారు. మరి అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. ప్రతిష్ఠించిన దాకా, గుడి ఓపెనింగ్ అయిన దాకా. కొత్త గుడి వెనుక కూడా ఈ విధంగా ఉంటాయండి శివలింగాలు. కింద వరుసలో, పైన వరుసలో ఉంటాయండి. విగ్రహాలతో పాటు శివలింగాలు ఈ విధంగా చేయబడి ఉంటాయి. మీరు చూస్తున్నారండి వీడియోలో. కొంచెం జూమ్ చేసి చేస్తానండి మీకు. ఇవేనండి. పై వరుసలో, కింది వరుసలో ఉంటాయండి. సాయిబాబా పైన శివలింగం అండి. అది 10 అడుగుల శివలింగాలు. కింద వరుసలో ఇంకా 4 అడుగుల శివలింగాలు వరుసగా ఉంటాయండి. ఇది వాళ్ళకి సంబంధించినటువంటి షెడ్ వర్కర్స్కి. చూడండి, ఈ కాంపౌండ్ వాల్ మీద కూడా శివలింగాలు ఉంటాయండి. మొత్తం 180-200 ఎకరాల వరకు ఉంటుంది. ఇది చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుందండి. దాని మీద కూడా శివలింగాలు ఉంటాయండి. ఇది నాగ దర్బార్ అండి. ఇక్కడ అంటే పాతాళ శివలింగం లాగా కొన్ని శిల్పాలు సిద్ధ మహాయోగి ఉపాసన మహారాజ్ దర్బార్ చేసి ఉంచారండి అక్కడ శివలింగాలు. అది మనం పెద్ద శివలింగం అండి. ఇది చాలా అందంగా ఉంటుంది గుళ్ళో. దానికి శివలింగానికి మొత్తం చుట్టూ శివుడి బొమ్మలు వేసి ఉంటాయండి. చాలా పెద్దది. అది వాటర్లో ఉంటాయండి. వాటర్లో దాని చుట్టూ కూడా శివలింగాలు ఉంటాయండి. అది చాలా అందంగా ఉంటాయండి అవి కూడా. ఇప్పుడు మనం ఇవన్నీ కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. వర్క్ శివరాత్రి కోసం సిద్ధం చేస్తున్నారు. వచ్చే భక్తుల కోసం షెడ్లు అవి వేస్తున్నారండి. దీనికి ప్రతిరోజు అన్నదానం ఉంటుందండి. 12 గంటల నుంచి 2 గంటల వరకు. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేదండి. వర్క్స్ జరుగుతున్నాయండి. ఈ షెడ్లన్నీ అవే. ఇవి భక్తుల కోసం కేటాయించినటువంటి షెడ్లు అండి. శివరాత్రికి దగ్గర వస్తున్న సమయంలో షెడ్లు వేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా మంచిగా చేస్తున్నారండి. మనమైతే ఇప్పుడు ట్రాలీలో ఉన్నామండి. ట్రాలీలో మనిషికి 30 రూపాయలు తీసుకుంటారండి మొత్తం తిప్పడానికి. చాలా ఉంటుంది కాబట్టి 200 ఎకరాల వరకు ఉంటుంది కాబట్టి నడవలేమండి. సో ముసలి వాళ్ళు ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే ఈ వెహికల్ ఎక్కి తిరగొచ్చండి. అది అన్నదానం అండి అటు సైడ్. కానీ వర్క్ జరుగుతుంది. వాటి కోసం ఇచ్చినటువంటి సామాన్లు అవి. ఇక్కడ మహాశివరాత్రికి ఆ కనిపిస్తున్న లైన్లో శివలింగాలు ప్రతిష్ఠిస్తారు అవి. ఇది టెంపుల్ అయితే చాలా నీట్గా ఉందండి. అసలు చాలా మంచిగా, చాలా నీట్గా ఉంది. మెయింటెనెన్స్ చాలా మంచిగా జరుగుతుందండి. అది గుడికి సంబంధించినటువంటి కళ్యాణ మండపం మీరు చూసేది. అది పెళ్ళిళ్ళు అవి చేసుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం ఉందండి. ఇంకా ఈ షెడ్లన్నీ భక్తుల కోసం అండి తయారు చేసేది. ఐరన్తో తయారు చేసినటువంటి షెడ్లు. వర్క్ జరుగుతుందండి. చాలా శరవేగంగా జరుగుతుంది శివరాత్రి దగ్గర పడుతున్న సమయంలో. ఇప్పుడు మనం చివరికి వచ్చామండి. రైట్ సైడ్ నుంచి ఇప్పుడు మనం తీసుకొని చివరికి వచ్చాం. చూస్తున్నారు, ఇక్కడ 23 అడుగుల శివలింగం ఉంటుందండి. ఇది పెద్దది శివలింగం. ఇక్కడ ఇంకొక దర్బార్ ఉంటుందండి చివరికి, ఎడం పక్కన చివరిలో. ఆ దర్బార్ కూడా ఒక 90 శివలింగాలు ఏమో ప్రతిష్ఠించారు. శివపార్వతుల దర్బార్ అంటారండి. శివపార్వతుల విగ్రహాలు 2 ఉంటాయండి. ఇప్పుడు మీకు కనిపించట్లేదు. విగ్రహాలు పెట్టి అక్కడ ఒక యోగిది స్టాచ్యూ పెట్టి చేయడం జరిగింది. మనం వెనక నుంచి చూడండి, అదే అండి 23 అడుగుల శివలింగం. ఇది బయట నుండి మంచిగా చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. 23 అడుగుల శివలింగం అది. నెక్స్ట్ ఇది ఎంట్రన్స్ అండి. దీనికి 2-3 ఎంట్రన్స్లు ఉన్నాయండి. ఇది ఒక ఎంట్రన్స్. ఇప్పుడు అది క్లోజింగ్లో ఉంది. ఇప్పుడు మనం మొత్తం చుట్టూ తిరిగి వచ్చామండి. మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో సుమారు అక్కడి వరకు వచ్చామండి. కాకపోతే ఇంకొక లైన్ ఉంది మనం చూడాల్సిందే. అది మనం ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి రైట్ తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఎంట్రన్స్ వరకు వస్తున్నామండి.
ఇది పార్కింగ్ ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడు వర్క్ జరుగుతుంది కాబట్టి పార్కింగ్ ఎవరు అనుమతించట్లేదు లోపలికి వెహికల్స్ని. ఒక్కటే ఎంట్రన్స్ పెట్టారండి. ఈ శివరాత్రి కోసం దీని పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. మనం ఇక్కడ స్టార్ట్ అయ్యామండి ఇందాక. ఇది ఒక మహర్షి దర్బార్ అండి. ఇది అగస్త్య మహర్షి దర్బార్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. చూడండి, ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసాం. ఇది ఋషిలింగాల దర్బార్. ఋషిలింగాల దర్శనం మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నామండి. ఇందాక మనం ఎంట్రన్స్లోకి వెళ్ళి మళ్ళీ రైట్ తీసుకొని వెనక్కి వచ్చామండి స్టార్టింగ్ వరకు. ఇప్పుడే మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాం. రామేశ్వరంలో లెఫ్ట్ సైడ్ వెళ్తున్నామండి. సాయిబాబా అండి ఇక్కడ ఋషిలింగాల దర్బార్. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో కూడా అన్ని ఋషులకు సంబంధించిన దర్బార్ ఉంటుందండి. ప్రతి ఒక్క దర్బార్లో 30కి పైగా శివలింగాలు ప్రతిష్ఠించడం జరిగింది. ఇంకా అవి వాష్రూమ్స్ అండి. అది ఇంకొక ఎంట్రన్స్, అక్కడ వాచ్మెన్ అండి. ఇవి స్త్రీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఇవి వాష్రూమ్స్. అవి ఇబ్బంది కలగకుండా. ఇక్కడ 10 అడుగుల శివలింగం ఉంటుందండి. అగస్త్య దర్బార్ అంటారు దీన్ని. చూడండి, ఇక్కడ ఒక 39 విగ్రహాలు ఉంటాయండి. ఇది శివలింగాలు. ఇది గుడికి సంబంధించినటువంటి స్టోర్ అది. ఇది వచ్చేసి విశ్వామిత్ర దర్బార్ అండి. విశ్వామిత్ర మహర్షి దర్బార్ ఇది. ఇక్కడ ఒక 42 శివలింగాలు ఉంటాయండి. ఇక్కడ కూడా 10 అడుగుల శివలింగం ఉంటుందండి ప్రధానంగా. మిగతా అన్నీ 3 అడుగుల వరకు ఉంటాయి శివలింగాలు. ఇది ఆలయానికి సంబంధించినటువంటి స్టోర్ రూమ్ అండి. ఇక్కడ 10 క్రేన్ల వరకు ఉంటాయండి. ఆలయానికి సంబంధించి 10 క్రేన్లు, ట్రాక్టర్లు అన్నీ సొంతంగా